This video is for information purpose only. Kindly verify all details before apply. Hi friends, welcome back to Fast Shops Telugu YouTube channel. గైస్ టుడే ఒక సూపర్ జెన్యున్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. ఇది మనకి ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ నుంచి బ్యాచ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్ కి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఇది కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. ఇంట్లో ఉంటూనే ఈ కంపెనీకి వర్క్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కంపెనీ ఎండ్ నుంచి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, అన్ని ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫిజిక్స్ వాళ్ళ ఇండియాలోని వన్ ఆఫ్ ది టాప్ ఎడ్యుటెక్ కంపెనీ. సో వీళ్ళకి మనకి ప్లే స్టోర్ లో యాప్ కూడా ఉంటుంది. వీళ్ళు నార్మల్ గా జేఈ, ఎన్ఈటి, యూపీఎస్సీ, ఎస్ఎస్సి వంటి ఎగ్జామ్స్ కోసం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో చాలా మంది అంటే లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర కోర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇదర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్స్ తీసుకుంటూ ఉంటారు కదా. సో చాలా ఎన్రోల్మెంట్స్ ఉంటాయి. ఇంత పెద్ద కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు అంటే మీకు కూడా కెరీర్ గ్రోత్ ఉంటుంది అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏ రోల్ కి అంటే బ్యాచ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్ కి. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో మీరు వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ వచ్చేసి అకాడమిక్ ఆపరేషన్స్ ఉంటాయి కంప్లీట్ గా. సో ఎక్స్పీరియన్స్ మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్. అంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ రోల్ విత్ ఎడ్యుటెక్ కంపెనీ కాబట్టి మీకు టీచింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఆర్ మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేయండి. అంటే మినిమం 0 to 6 months ఎక్స్పీరియన్స్ చూస్తారు కదా. సో ఆ బేసిస్ లో ఇచ్చారండి. ఇన్ కేస్ మీరు టాస్క్ అలవాటు ఉండి మీరు చేసిన వర్క్స్ లో మల్టీ టాస్కింగ్ ఉండి అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ కనుక ఉంటే కనుక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఫుల్ టైం జాబ్ ఇది బేసికల్లీ ఒక కోఆర్డినేషన్ అండ్ ఆపరేషన్స్ జాబ్. బ్యాచ్ లు ప్లాన్ చేసి స్కెడ్యూల్ చేసి అండ్ స్మూత్ గా ఆపరేట్ అయ్యేలాగా చూసుకో. ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది చూద్దాం. సో మీరు టైం టేబుల్స్ ప్లాన్ చేయాలన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ కి. అండ్ ఫ్యాక్టరీ, అకాడమిక్ టీమ్స్, ఆపరేషన్స్ టీమ్స్ తో కోఆర్డినేట్ అవ్వాలి. వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి. అండ్ డేటా మేనేజ్మెంట్, స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్, వాళ్ళ అడ్మిషన్స్, వాళ్ళ స్కెడ్యూల్స్ ఇవన్నీ సిస్టమ్ లో అప్డేట్ చేయాలి. అండ్ ఏ టైం కి మీట్స్, క్లాసెస్, స్కెడ్యూల్స్ అయి ఉన్నాయి అనేది స్టూడెంట్స్ కి అండ్ టీచర్స్ కి అప్డేట్ చేయాలి. సో బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ తో కమ్యూనికేట్ అవ్వాలి. సో స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ రెగ్యులర్ గా షేర్ చేయాలి అండ్ అవి ట్రాక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎస్కలేషన్స్ వస్తే అవి రిపోర్ట్ చేయాలి. సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. బ్యాచెస్ కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వస్తే హ్యాండిల్ చేసేలాగా ఉండాలి. సో ఇవి ఆన్లైన్ క్లాసెస్ కదా, వర్చువల్ క్లాస్ రూమ్స్, టీచర్స్, స్టడీ మెటీరియల్స్. సో అలొకేషన్ అనేది ప్రాపర్ గా జరిగేలాగా చూసుకోవాలన్నమాట. అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ కి, సో బెటర్ గా ఆర్గనైజ్ చేయడానికి మీరు ఏమైనా ఐడియాస్ ని సజెస్ట్ చేసేలాగా ఉండాలి. సో మేజర్ గా ఇవే రోల్స్ ఉంటాయి. ఇవే రెగ్యులర్ గా చేస్తూ వాటిలోనే ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటే సరిపోతుంది. ఈ రోల్ కి ఎలిజిబిలిటీ అండ్ స్కిల్స్ చూస్తే కనుక ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా డిసిప్లైన్ లో ఉండాలి అని చెప్తున్నారు. కానీ మీకు మేనేజ్మెంట్ ఆర్ ఆపరేషన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా బెటర్ అని చెప్తున్నారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంబీఏ రిలేటెడ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మీకు ఇంకా హై ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీకు ప్రీవియస్ గా ఎడ్యుటెక్ కంపెనీలో లేదా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లైక్ టీచింగ్ లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ అయినా కూడా మీకు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ ప్రొఫిషియన్సీ ఉంది అంటే కనుక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. సో అంటే డేటా ఎంట్రీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని మీరు డాక్యుమెంట్ టైప్ ఆర్ ఎక్సెల్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎంఎస్ ఆఫీస్ మీరు మంచిగా వచ్చు అంటే మీరు అప్లై చేయొచ్చు. సో ఓవరాల్ గా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంది, మల్టీ టాస్కింగ్ చేయగలిగే కేపబిలిటీ ఉంది. సో మీరు పిన్ టు పిన్ డీటెయిల్డ్ గా ఉండగలిగితే కనుక మీరు హ్యాపీగా ఈ జాబ్ కి అప్లై చేసి సెలెక్ట్ అవ్వచ్చు. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎనీ డిగ్రీ కెన్ అప్లై అంటున్నారు కాబట్టి మీరు ఏ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వాళ్ళైనా కూడా మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. సో మీకు ఆ ఎడ్యుకేషన్, ఆ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలిసి ఉంటే చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో బెనిఫిట్స్ చూసుకుంటే గనక ఇది కంప్లీట్ గా రిమోట్ జాబ్ కాబట్టి మీరు కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు. అండ్ ఫిజిక్స్ వాళ్ళ లాంటి రెప్యూటెడ్ కంపెనీలో పనిచేయడం వల్ల కెరీర్ స్టేబుల్ గా ఉంటుంది. సో లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి.
కెరీర్ గ్రోత్ ఉంటుంది. సో ఆపరేషన్స్, ప్లానింగ్, కోఆర్డినేషన్ వంటి ఫీల్డ్స్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది గైస్. ఈ అప్లై లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. మీరు దాన్ని క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫుల్ నేమ్ అండ్ మీ కాంటాక్ట్ నంబర్ అండ్ మీ మెయిల్ అడ్రస్ అండ్ మీరు ఏదైతే జాబ్ కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ రోల్ ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ అప్లై చేస్తున్న జాబ్ రోల్ వచ్చేసి బ్యాచ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కదా. సో అది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీకు ప్రీవియస్ గా ఎడ్యుటెక్ రిలేటెడ్ గా ఆర్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా టీచింగ్ రిలేటెడ్ గా ఆర్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంటే గనుక, ఎనీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే గనుక అది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. అంటే ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇన్ ఇయర్స్ అని మీరు మెన్షన్ చేయాలన్నమాట. మీకు 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎంత ఉంటే అంత. ఇక్కడ ఇయర్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. అండ్ ఇప్పుడు మీరు కరెంట్లీ వర్క్ చేస్తుంటే గనుక మీ కరెంట్ కంపెనీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ కరెంట్ సిటిసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఫ్రెషర్స్ అయితే గనుక కరెంట్ సిటిసి ఎన్ఏ అని పెట్టండి. అండ్ ఎక్స్పెక్టెడ్ సిటిసి యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అని టైప్ చేయండి. యాజ్ పర్ కంపెనీ నార్మ్స్. అండ్ నోటీస్ పీరియడ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే మీరు విత్ ఇన్ 15 డేస్ ఆర్ 1 మంత్ అనేది మీరు మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే కనుక ఇమీడియట్ జాయిన్ ఇమీడియట్లీ అని టైప్ చేయండి. అండ్ మీ కరెంట్ లొకేషన్ ఎంటర్ చేయండి. సో ఇది కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు ఎక్కడ నుండి అయినా వర్క్ చేయొచ్చు. సో దట్ మీ కరెంట్ లొకేషన్, మీ హోమ్ అడ్రస్ లొకేషన్ ఆర్ మీరు ప్రెసెంట్ ఉంటున్న లొకేషన్ అక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ అప్డేటెడ్ రెజ్యూమే ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ వాళ్ళ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న అప్లికేషన్ ప్రాసెస్ రిలేటెడ్ గా, శాలరీ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.